సంక్రాంతి పండుగ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? తాడేపల్లి ప్యాలెస్లో అయితే లేడు, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. అది వాస్తవం. సరే, ఓకే, బెంగళూరు ఉండొద్దని మనం అంటలేదు. బెంగళూరు ప్యాలెస్లోనైనా కనీసం సంక్రాంతి వేడుకల్లో ఏమైనా పాల్గొన్నాడా? ఇంటికాడ కనీసం ఎక్కడైనా ఒక భోగిమంట వేసాడా? లేదా ఎక్కడైనా ఒక టెంపుల్కి వెళ్ళినట్టు, లేదా ఏదైనా ఒక పూజా కార్యక్రమం పెట్టుకున్నట్టు ఎక్కడైనా చేశాడా? లేదు, పోనీ తన బంధువులతోనో, చుట్టాలతోనో, ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనో, లేదా ఇతర నేతలతోనో ఎక్కడైనా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నట్టుగా ఎక్కడైనా వచ్చిందా? రాలేదు. సరే, రాకపోతే మీకేంటని అనొచ్చు. అయితే మనం ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి తన ఇంటి వద్దే సంక్రాంతి సెట్టింగ్ వేసాడు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇది సాక్షిలో వచ్చింది. ముఖ్యమంత్రి సంక్రాంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి గుడి సెట్ వేయించేశాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి తాడేపల్లి నుంచి గట్టిగా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలోనే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది, పెద్దది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ముతో ఏకంగా ఒక భారీ సెట్ వేయించేశాడు. దానికి సంబంధించిన ఫోటోలే ఇవి మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ పోతే అప్పట్లో పాపం భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా సంక్రాంతి వేడుకలను తిలకించారు. మీరు ఆ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు మనం చూపించే ఫోటోలన్నీ కూడా దానికి సంబంధించినవి. గతంలో దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన గుడి సెట్ మనం పైనుంచి చూస్తే ఇదిగో ఈ విధంగా కనపడుతుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. మళ్ళీ ఇది అందరికీ అలవలేదు లోనకి. సరే, జగన్మోహన్ రెడ్డి సెట్ వేసాడు, అందరినీ రానిచ్చాడంటే అందరినీ రానివ్వలేదు. కేవలం తనకు కావాల్సిన కొంతమంది, తనకు కావాల్సిన మీడియా మాత్రమే లోన ఉంది తప్ప ఎవరు కూడా రాలా. మరి గతంలో ప్రజల సొమ్ముతో గుడి సెట్ వేయించుకుని మరీ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నట్టుగా ప్రచారం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఎందుకు కనీసం ఎక్కడా సంక్రాంతి వేడుకలో పాల్గొన్నట్టుగా ఎక్కడ ఒక వార్త ఎందుకు రాలా? మన ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి అతిపెద్ద పండుగ కదా సంక్రాంతి అనేది, 3 రోజులు అతిపెద్ద పండుగ కదా. సో మరి కనీసం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓట్ల కోసమైనా వాటిల్లో పాల్గొనాలా. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమి భక్తితోనో ప్రేమతోనో చేయలే. సంక్రాంతి సెట్ ఎందుకు వేసాడంటే అప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి, కొంత యాంటీ హిందూ అనే ముద్ర ఉంది కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి సెట్ వేసాడు. ఇప్పుడు ఎలాగో అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టించుకోడు కాబట్టి ఏకంగా అసలు సంక్రాంతి వేడుకలకే దూరం అయిపోయాడని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తుంది. వాస్తవమే కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఉన్నామండి, నేను ఎక్కడున్న దాని గురించి నేను మాట్లాడట్లేదు. సరే, బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నాడు, ఓకే, రైట్, నేను కాదంటలేదు. కానీ ఎందుకు సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్నాడు? నువ్వు క్రిస్మస్ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే పాల్గొంటున్నాడే. క్రిస్మస్లో ఎక్కడైనా ప్రార్థనలు జరిగితే బహిరంగంగానే వెళ్తున్నాడే. అలాగే తన తండ్రి సమాధి వద్దకు వెళ్ళినప్పుడు కూడా బహిరంగంగానే ప్రార్థన చేయించుకుంటున్నారే. సో తప్పులేదు. మరి అలాంటప్పుడు ఎందుకు సంక్రాంతి వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి పాలు పంచుకోలే? గతంలో సతీ సమేతంగా పాలు పంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. సో అప్పట్లో దీనికి పెద్దగా ఎలివేషన్ ఇచ్చారు. వాస్తవానికి భారతీరెడ్డి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో తిరుమల వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ. కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో భారతీరెడ్డి ఏ రోజు వెళ్ళాలి. సరే, దానికి కాసేపు పక్కన పెడదాం. కానీ ఇక్కడ మట్టికి భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంటికాడ సెట్ వేయించుకుని, గుడి సెట్ వేయించుకుని, అది కూడా ప్రజల సొమ్ముతో. ఆ రోజుల్లోనే దానికి 7-8 కోట్లు 10 కోట్ల దాకా ఖర్చు అయిందని ఏదో చెప్పారు. సరే, ఎంత అనేది పక్కన పెడదాం. మరి ఎందుకు ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలకు ఎక్కడా కూడా వైసీపీ అఫీషియల్ పేజీలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నట్టుగా వాళ్ళ ఛానల్లో కానీ, వాళ్ళ పత్రికల్లో కానీ, వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా రాలా. కనీసం జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నది అనేది కూడా వాళ్ళు చెప్పట్లా. నేను ఇందాక ఆల్రెడీ ఎతికా, ఏదో సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు. పాపం కొంతమంది వైసీపీ అభిమానులు ఏం చేశారంటే, గతంలో ఈ సంక్రాంతి సెట్ అప్పుడు హరిదాస్కి బియ్యం అయితే పోసేవాడు కదా, సంక్రాంతి సెట్లో హరిదాస్కి బియ్యం పోసేళ్ళండి. ఆ టైంలో కొన్ని ఫోటోలను యాడ్ చేసుకుని సంక్రాంతి శుభాకాంక్షలు స్టేటస్లు పెట్టుకుని ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. సరే, నేను జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఎక్కడ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నాడేమోనని చెప్పి నేను మొత్తం తిరిగేసా. సాక్షిలోకి కూడా వెళ్ళి చూసా, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నా. అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన న్యూసే ఎక్కడా రాలా సంక్రాంతి వేడుకల్లో. కేవలం సోషల్ మీడియాలో ఆ సంక్రాంతి శుభాకాంక్షలు మాత్రమే ప్రజలకు తెలిపాడు తప్ప ఎక్కడా పాల్గొనలా. ఎందుకు? గతంలో అంత భారీ సెట్లు వేయించుకుని, ఇంటి దగ్గరే సెట్లు వేయించుకుని సంక్రాంతి వేడుకలో సతీ సమేతంగా పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం ఎందుకు పాల్గొనలా? అంటే ఓడిపోతే హిందూ ఓట్లు అక్కర్లేదు, హిందూ సంప్రదాయాలు అక్కర్లేదా? ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుతుంది అదే. వాస్తవానికి కులాలు, పార్టీలు, మతాలను మనం మాట్లాడట్లేదు. కానీ గతంలో చేసింది ఇప్పుడు ఎందుకు చేయలే? అంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటంటే అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం తీరితే జుట్టు పట్టుకుంటాడు. ఇదే సిద్ధాంతం. మీకు గతంలో షర్మిల పుట్టినరోజుకి షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ పుట్టినరోజుకి కూడా శుభాకాంక్షలు తెలిపేవాడు. ఏది? సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపేవాడు. రియల్గా చేశాడా లేదా పక్కన పెడదాం.
కానీ ఇటీవల కాలంలో తల్లికి కానీ చెల్లికి కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి చెప్పట్ల. కానీ జగన్ పుట్టినరోజుకి షర్మిల శుభాకాంక్షలు తెలిపింది. షర్మిల మాత్రం రాజకీయాలను పక్కన పెట్టి ఆ సమయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. జగన్ మాత్రం శుభాకాంక్షలు తెలపల. గతంలో రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఫోటో పెట్టి. ఈ మధ్యన అంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే షర్మిల అంటే అయిందో అప్పటి నుంచి అది రాఖీ శుభాకాంక్షలు కూడా చెప్పడం మానేసేయడం కూడా అది వేరే విషయం. సో ఇప్పుడు సంక్రాంతి సెట్కి వచ్చేటప్పటికి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము కాబట్టి సెట్లు వేయించుకుని మరీ హరిదాసు కీర్తనలు పెట్టించుకుని మళ్ళీ అప్పట్లో పాటలు సినిమా పాటలు పెట్టించుకుని జగన్మోహన్ రెడ్డికి డప్పులు వేయించుకుని మరీ లేపించుకున్నారు. అప్పట్లో ఇదేమి రుద్రుడురా బాబు అని చెప్పి అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కొన్ని సినిమా పాటలు. అతడు సినిమాలో ఇందులో ఒక తొలి తుఫాను తలొంచి చూస్తే అని చెప్పి పాటలు ఉంటాయి. సో వాటితో డప్పులు వేయించుకున్నాడు. పాపం జగన్మోహన్ రెడ్డి మురిసిపోతాం, వాళ్ళు పాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మురిసిపోవటం. అది ఇప్పుడు మాత్రం ఎక్కడ కనీసం ఒక దేవుడికి దండం పెడుతున్న ఫోటో కానీ లేదా 10 మందితో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఫోటో కానీ కనీసం ఎక్కడైనా ఒక భోగిమంట వేసి ఆ భోగిమంట దగ్గర నిలబడిన ఫోటో కానీ ఎక్కడా రాలా. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి వేడుకలకు బయటికి రాల. వాస్తవానికి ఈ పండుగ సమయానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారిని తీసుకుందాం. ఆయన అపోజిషన్లో ఉన్నామండి, అధికారంలో ఉన్నామండి, ప్రతి సంవత్సరం నారావారిపల్లి వెళ్తారు. అక్కడ స్థానిక ప్రజలతోనే ఆయన సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. ఆయనకి పవర్తో సంబంధం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు చేసింది కూడా అదే, అంతకుముందు పవర్లో ఉన్నప్పుడు చేసింది అదే, ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు చేసేది అదే. సంక్రాంతికి ఖచ్చితంగా ఆయన సొంత ఊరికి వెళ్తాడు. అక్కడ చిన్ననాటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, నారావారిపల్లిలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళతో కలిసి హ్యాపీగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటాడు. ఆయన 3 రోజుల తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మామూలే. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో సంక్రాంతి సెట్ వేయించుకుని ఇప్పుడు మాత్రం అడ్రస్ లేకుండా పోయాడు. నేనేమి గతంలో లాగా సెట్లు వేయించుకోమని నేను చెప్పట్లేదు. అప్పుడంటే ప్రజల సొమ్ము కాబట్టి వేయించుకున్నాం అనుకుంటే ఇప్పుడు వేయించుకోవడం కుదరదు. నేను కాదట్లేదు. కానీ కనీసం 2 పుల్లలు భోగిమంటేసి ఆ భోగిమంట దగ్గర నిలబడినా కానీ పాపం వైసీపీ కార్యకర్తలు బయటికి మాట్లాడలేదు. కానీ మనసులో ఉందరే జగన్మోహన్ రెడ్డి ఏంది సంక్రాంతికి కనీసం ఎక్కడ బయట కనపడలేదు. ఒక పంచి కట్టుకుని ఏదన్నా ఒక వైట్ షర్ట్ వేసుకుని ఒక వైట్ పంచి కట్టుకుని మెడలో ఒక కండువా వేసుకుని ఎక్కడైనా ఒక ఫోటోకి పోజ్ ఇస్తే మనకు బాగుండేదే. సోషల్ మీడియా పరంగా కూడా మనకు బాగుండేదే. ఎందుకంటే పాత ఫోటోలు తిప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి పాత ఫోటోలు తిప్పుకుంటున్నాం. ఆ కారణం ఎందుకు మనకి? ఏంటి ఎలా జరిగింది? కనీసం సంక్రాంతి పండగకి బయటికి రాకపోతే ఎలాగా? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పొచ్చు కదా. ఎవరో చెప్పరా? జగన్మోహన్ రెడ్డికి తెలియదు. లేదా సంక్రాంతి పండగ అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదా దాని వాల్యూ ఏంటనేది అని వాళ్ళలో వాళ్ళే గుసగుసలు ఆడుకుంటున్నారు. పాపం పైకి జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయడం కోసం జాకీలు పెట్టి లేపినా వాళ్ళ మనసులో ఉన్నమాట అది వాస్తవమే కదా. జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా ఎక్కడైనా సతీ సమేతంగా ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొని 2 ఫోటోలు ఇస్తే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉండేది. ఓహో జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నాడని బాగుండేది. ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి యాంటీ హిందూ అని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా నడుస్తుంది. సో అది నిజమయ్యేలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేష్టలు కూడా ఉన్నాయి. ఎందుకు సంక్రాంతి వేడుకలకు జగన్మోహన్ రెడ్డి బయటకు రాలేదు? ఎక్కడా ఎందుకు వేడుకల్లో పాల్గొనలేదు? తెలుగువారి అతిపెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాలు పంచుకోలేదు? తన క్రిస్మస్ పండుగలో హ్యాపీగా పాలు పంచుకుని ఓపెన్గా పాల్గొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు హిందువుల పండుగ అయ్యేటప్పటికి ఎందుకు బయటకు రాడు? సో ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి భోగి రోజు నుంచి అంటే వాస్తవానికి నిన్నటి వరకు ఎదురు చూశారు. కనీసం భోగి రోజు ఏమైనా బయటకు వస్తాడని రాలేదు. సరే ఈ రోజు ఏమైనా పెద్ద పండుగ కాబట్టి ఎక్కడైనా పాల్గొన్న ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమైనా వస్తాయేమని చూశారు. ఈ రోజు కూడా రాలా. దీంతో ఈ రోజు నుంచి ఏం చేస్తున్నారంటే ఎందుకు జగన్ బయటకు రావట్లేదు, సంక్రాంతి వేడుకలు ఎందుకు పాల్గొనలేదు అంటే ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి సెట్లు వేసుకుని డ్రామాలు ఆడతాడు. అధికారంలో ఉంటే అధికారం పోతే ఇక పండుగలతోనూ ప్రజల మనోభావాలతోనూ సంబంధం లేదా? అసలు ఆంధ్రాలో ఉండాల్సిన సమయంలో అతిపెద్ద పండుగ ఆంధ్రాలో ఉండాల్సిన సమయంలో బెంగళూరు ప్యాలెస్లో ఉండటం ఏంటి? సో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. మరి వైసీపీ వాళ్ళు ఎవరైనా సమాధానం